హలో ప్రకాష్ గారు. హలో అండి. క్లాసిక్ మూవీ సిరీస్లో కేవలం 5 నిమిషాల సాంగ్ కోసం 2 గంటల సినిమా చూడడానికి ప్రేక్షకులు వస్తూ ఉంటారు. ఆ టైంలో అలాంటి మూవీ ఏదైనా ఉందంటారా? ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉందండి నేను చెప్పే పిక్చర్ గురించి. ఓకే. అసలు మంచి మనసులు అని 1986లో వచ్చింది ఒక సినిమా. అయితే ఇది ఒక తమిళ్ ఫిల్మ్కి రీమేక్ అనమాట. ఓకే. వైదేహి కాతిరుంతల్, ప్రొనౌన్సియేషన్ సరిగా రాలేదేమో కానీ, అంటే వైదేహి వెయిట్ చేస్తుంది ఆ సినిమా పేరు. అది 1984లో వచ్చింది. సో అక్కడ ఆ సినిమా విశేషం ఏంటంటే, ఎవరో ప్రొడ్యూసర్ ఏదో సినిమా తీస్తూ ఉన్నారు. దానికి ఇళయరాజా గారు ఒక 6 ట్యూన్స్ ఏవో ఇచ్చారు. ఆయనకు అక్కడ ఏదో లొకేషన్లో ఇంకొకటి 2 రోజుల టైం ఎక్స్ట్రా ఉంటే ఇంకో 5-6 ట్యూన్లు కట్టారనమాట. ఊరికి ట్యూన్స్ కట్టారు సరదాగా. ఈ ప్రొడ్యూసరు లేకపోతే ఈ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఆ ట్యూన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, ఈ ట్యూన్స్ నాకు ఇస్తారా అంటే, ఏం చేస్తారు మీరు అంటే, ఈ ట్యూన్స్ మీద సినిమా అల్లుతాను అన్నాడు అనమాట. సో అలా చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ట్యూన్స్ తీసుకొని దాని బేస్డ్ ఒక సినిమా కథ అల్లారనమాట. సో అది అక్కడ విజయకాంత్ అండ్ రేవతి చేశారు తమిళ్లో. రిలీజ్ అయినప్పుడు ఇదేం పిక్చరు అది ఇది అన్నారు, చాలా స్లోగా ఉందన్నారు. బట్ ఆ 2 సాంగ్స్ కోసమే అది పెద్ద హిట్ అయింది. అది దీవాళీకో ఎప్పుడో వచ్చినట్టుంది అక్కడ. ఆ టైంలో వచ్చిన అన్ని సినిమాల్లో ఇదే ముందంజలో ఉందన్నమాట. ఇది 100 days కూడా ఆడింది అక్కడ. సో దాన్నే ఒక 2 years తర్వాత మంచి మనసులోని తీశారు తెలుగులో. ఎట్లా అయితే విజయకాంత్ అక్కడ యాక్షన్ హీరో సాఫ్ట్వేర్ రోల్ చేశారు, ఇక్కడ భానుచందర్ అనమాట హీరో. సో భానుచందర్ అండ్ భానుప్రియ, రజనీ కూడా ఒక పాత్ర వేస్తుంది. సో భానుచందర్ ఇస్ అగైన్ అన్ యాక్షన్ హీరో అని, మాస్ ఫైట్స్ అట్లాంటివన్నీ. సో ఇది చాలా సాఫ్ట్ రోల్ చేశారనమాట. అండ్ భానుప్రియ అప్పటికే 4-5 సినిమాలతోటి బాగా ఎస్టాబ్లిష్ అయింది, సితారా, అన్వేషణ ఇట్లాంటి పిక్చర్స్ తోటి. సో ఇది ఆమె కెరీర్కి యాడ్ అయిందనమాట. ఇక్కడ కూడా పిక్చర్ చాలా స్లో, అంటే కథ అదే కదా. అవును. బట్ ఈ సినిమా అంటే భక్తు, అంటే వీళ్ళు యాక్చువల్గా ఇళయరాజా పటం పెట్టుకుని పూజించవచ్చు ప్రొడ్యూసర్. ఆయన పాటల కోసమే నడిచిందనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను, అది 2 వర్షన్స్ ఉంటాయి. ఎస్పీబీ పాడతారు, అలాగే జానకి గారు కూడా పాడతారు అన్నమాట. ఈ పాట 2 సార్లు వస్తుంది. ఈ సాంగ్ కోసమే పిక్చర్ నడిచిందన్నమాట. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచా, సో ఈ మూవీ స్టోరీ ఏంటి సార్ అసలు? స్టోరీ అదే, అంటే పెద్ద స్టోరీ ఏం కాదు. అంటే భానుచందర్ ఒక ఆయన వడికాల్, ఆయన మరదలు చనిపోతుంది, ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఈయన చేసిన తప్పు వల్ల, ఈయన చేసిన ఒక ప్రాంక్ వల్ల ఆమె చనిపోతుంది అన్నమాట. సో దాంతో ఈయన చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ, అది అంటే హీ టేక్స్ ఇట్ టు హార్ట్. బాధపడుతూ ఆయన ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అనమాట. దాంట్లోంచి ఆ దుఃఖంలోంచి ఆయన బయటికి రాలేకపోతూ ఉంటాడు. ఏదో వేరే ఊరికి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఏదో తాగి ఎక్కడో పడిపోవడం, ఏదో పాటలు పాడుకోవడం, ఇలా అనమాట. అలాగే ఆ ఊరిలో భానుప్రియ ఉంటుందన్నమాట. సో ఆమెకు పెళ్ళి కాగానే వాళ్ళ హస్బెండ్ ఏదో యాక్సిడెంట్లో చనిపోతారు. సో ఆమె చాలా ఏదో సాంప్రదాయమైన కుటుంబం నుంచి వస్తుంది, ఎక్కువ సాంప్రదాయాలు ఉన్న కుటుంబం నుంచి వస్తుంది. సో ఆమెను నష్టజాతకురాల కింద బ్రాండ్ చేసేసి ఊరిలో అందరూ కూడా ఒక విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళిద్దరూ, అంటే ఇద్దరు ఎవరికైతే వాళ్ళ లైఫ్స్లో ఇలా ఈ బాధల్లో ఉంటారో వాళ్ళిద్దరూ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారన్నమాట. ఒక యంగ్ కపుల్ని దగ్గర కలుపుతారు. ఆ ప్రయత్నంలో వీళ్ళు ఏమవుతారు అనేది పిక్చర్. సో నేను చెప్పినట్టుగా ఇది స్టార్ట్ కావడమే ట్రాజిక్గా మొదలవుతుంది. అంటే ఈ ట్రాజిక్ ఎమోషన్స్ సినిమాలు ఎక్కువ ఉంటాయి, కానీ జస్ట్ ఈ 2 songs, ఆ 2 songs, అంటే ఒకటే సాంగ్ మేల్ ఫీమేల్ వర్షన్, దాని అంటే అందరి నోళ్ళల్లో ఒక 2-3 years అయితే ఇవే సాంగ్స్ స్టిల్ ఇప్పటికి కూడా ఏదైనా ఆర్కెస్ట్రా, అది ఇళయరాజా సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ అంటే దీన్ని ప్లే చేస్తారన్నమాట. అండ్ అందులోనే దీంట్లో డాన్సర్ ఉంటుంది భానుప్రియ, ఆమెది కూడా ఇంకొక సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. డమరుకమం రోగా హిమశిఖరమోగా. లైక్ ఇళయరాజా వల్ల కొన్ని సినిమాలు ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. నిరీక్షణ, అభినందన, ఇక్కడైతే స్టార్ కాస్ట్ ఓహో అన్నట్టుగా ఉండదు. స్టోరీ లైన్ కూడా పెద్దగా
ఉండదు. బట్ ఈయన మ్యూజిక్ వల్లనే సినిమాలు నిలబడ్డాయి. మంచి మనసులు కూడా ఒకటి ఆల్మోస్ట్ ఇది కూడా బాగా ఆడింది. క్లోజ్ టు 100 days ఆడి ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.